వెల్కమ్ టు ఐశ్వర్య ఆన్లైన్ అకాడమీ. నా పేరు రామాంజనేయులు. ఈరోజు మనం శ్రీరాముడు, భారతదేశంలో కోట్లాది మంది ప్రజలు పూజించేటటువంటి దేవుడు శ్రీరాముడు. సత్యం, ధర్మం, నీతి నియమాలు, నైతిక విలువలకు ఆయన జీవితం పెట్టింది పేరు. ఆయన జీవితం నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అటువంటి శ్రీరాముడు బాల్యంలో ఎలా ఉండేవాడు, అదేవిధంగా తన గురువైనటువంటి వశిష్ఠ మహర్షి సాంగత్యంలో ఎలా మెలిగాడు, అటువంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మన దేశం లోపల ఇటువంటి ఉదాత్తమైనటువంటి భగవతీతమైనటువంటి రాముని గురించి ఎన్నో రామాయణాలు ఉన్నాయి. భాస్కర రామాయణం, రంగనాథ రామాయణం, మొల్ల రామాయణం. మనకు బాలరామాయణం అనే ఒక రామాయణం లోపల తిరుపతి వెంకట కవులు బాలరాముని యొక్క లక్షణాలను వివరించారు. బాలరాముడు ముఖ్యంగా తండ్రి అయినటువంటి దశరథుడు, తల్లి కౌసల్యాదేవికి అమితం ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. అదేవిధంగా తల్లిదండ్రులను ప్రేమించేటటువంటి వ్యక్తి. ఆదర్శ సోదర భావాలు కలిగినటువంటి వ్యక్తి. అంటే తన యొక్క ముగ్గురు తమ్ముళ్లను సమానంగా చూసుకున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా శ్రీరాముడు ఆటపాటల లోపల అందరినీ కలుపుకుపోయేటటువంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి అని, ఎవరైనా ఓడిపోయినా కానీ వాళ్ళని ఓదార్చేటటువంటి ఔదార్య గుణం కలిగినటువంటి వ్యక్తి అని కూడా తిరుపతి వెంకట కవులు పేర్కొన్నారు. ఈ సాధారణ లక్షణాలతో పాటు తేజస్సు, ఔదార్యం, తేజస్సు గుణాలు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి అని, ఎన్నో సుగుణాలు ఉన్నటువంటి శ్రీరాముని గురించి యోగ వాసిష్ఠ రామాయణం లోపల బాలశ్రీరాముడు తన గురువైనటువంటి వశిష్ఠ మునితో ఎలా మెలిగేవాడో మనం ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం సమాజం లోపల ముఖ్యంగా చిన్నపిల్లలు చిన్ననాటి దశ నుంచే విలువలకు కట్టుబడి ఉండకుండా విలువలు తరిగిపోతున్నటువంటి తరుణం లోపల ప్రతి పిల్లవాడు ఈ శ్రీరాముని లోపల ఉన్నటువంటి కొన్ని గుణాలనైనా అలవర్చుకుంటే మంచి సౌశల్యమైనటువంటి శీలంగల ఉత్తమ పౌరులుగా ఎదగడానికి తోడ్పడుతుంది. ఇప్పుడు ఆ విషయాలు చూద్దాం. శ్రీరాముని తండ్రి దశరథుడు, తల్లి కౌసల్య, తమ్ముళ్ళు ముగ్గురు: లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. రాముడు చిన్నతనం నుండే శాంత, ధీర, గంభీర స్వభావి, తేజోవంతుడు అని యోగ వాసిష్ఠ రామాయణం పేర్కొంటుంది. శాంతం అంటే శ్రీరాముడు ఎల్లప్పుడూ ప్రశాంతమైనటువంటి మనసు కలిగి ఇతరులు నిందించిన అంటే ఇతరులు తిట్టిన మృదువుగా ప్రశాంతంగా మాట్లాడేవాడు. అతడు ప్రియభాషి అంటే ప్రియమైనటువంటి అంటే మంచి మాటలు, ప్రియమైన మాటలు మాత్రమే మాట్లాడేవాడు. అన్ని విషయాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, అన్ని నిర్ణయాలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ అతడు ఎన్నటికీ క్రోధం చూపించడు. అంటే ఎవరిపైన ఎప్పుడు క్రోధం చూపించేవాడు కాదు. ధీరుడు అంటే ధైర్యశాలి. అతడు సత్కర్మలయమంట మంచి పనులు చేసేటందుకు దృఢంగా ఉండేవాడు. తన మంచి పనులను చేయడానికి ఎంత కాలం వేచి ఉండాల్సి వచ్చినప్పటికీ అతడు ధైర్యాన్ని వీడేవాడు కాదు, నిరుత్సాహం చెందేవాడు కాదు. తన కర్మలోనే అంటే పనిలోనే నిమగ్నమై ఉండేవాడు. అంత ధైర్యశీలి శ్రీరాముడు. చలత్వం: శ్రీరాముడు ఎంత కష్ట సమయంలోనైనా ఓర్పుతో ఉండి తన దృఢ సంకల్పాన్ని ఎన్నడూ విడిచేవాడు కాదు. స్వామి వివేకానంద ఎన్నోసార్లు తన ఉపన్యాసాల లోపల శ్రీరాముని యొక్క సంకల్ప బలాన్ని గురించి చాలాసార్లు చెప్పేవాడు. తేజోవంతుడు: శ్రీరాముడు అద్భుతమైనటువంటి కాంతి మరియు ప్రకాశాన్ని కలిగి చూసిన వారు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సౌందర్యవంతుడు. అటువంటి శ్రీరాముడు ప్రతిరోజు తన దినచర్యలో భాగంగా రోజు తల్లిదండ్రులకు ప్రణామం చేస్తూ వారి ఆజ్ఞను జవదాటకుండా ఉండేవాడు. వశిష్ఠ మహాముని ఆశ్రమంలో సేవ చేసేవాడు. రామలక్ష్మణులు ఇద్దరూ ఆత్మజ్ఞాన ప్రసంగాలను శ్రద్ధగా వినేవారు. ఆత్మజ్ఞానం అనగా మన మనసులో ఉన్నటువంటి ఆత్మను గురించి
ఆత్మను గురించి తెలుసుకోవడం, గురువాజ్ఞను క్రమం తప్పకుండా పాటిస్తూ త్రికాల సంధ్య చేసేవాడు. త్రికాల సంధ్య, అంటే మూడు కాలాలు. ప్రాతకాలం అంటే ఉదయం బ్రహ్మముహూర్తం, మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తి పైన ఉన్నప్పుడు, సాయంకాలం ఈ 3 కాలాల లోపల తప్పకుండా ప్రాణాయామం, జపం, ధ్యానం, అదేవిధంగా గాయత్రి మంత్రాలను నియమంగా ఆచరించి గురువాజ్ఞ పాటించేవాడు. అందుకే వశిష్ఠ మహాముని గారు చాలా ప్రసన్నులయ్యేవారు శ్రీరాముని చూసి. అందువలనే వశిష్ఠులు ఆత్మజ్ఞానంతో పాటు బ్రహ్మజ్ఞానం అంటే సృష్టికి మూలమైనటువంటి, అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమ సత్యమైన బ్రహ్మ జ్ఞానాన్ని కూడా శ్రీరామునికి చెప్పారు. ఆ ఆత్మజ్ఞాన బ్రహ్మజ్ఞాన రూపమైన తత్సంగ సుధాపానం వారికి చేయించారు. ఇటువంటి విషయాలు మనకు యోగ వాసిష్ఠ రామాయణం లోపల ఇప్పటికీ ఉండి అదొక మహాగ్రంథంగా వెలుగొందుతుంది. బాల్యం నుండే బ్రహ్మజ్ఞానం అనే సత్సంగ సుధాపానం చేయడం వల్ల శ్రీరాముడు నిర్భయుడై ఉండేవాడు. ఎప్పుడూ భయపడనటువంటి వ్యక్తిగా, ఒక నిర్భయునిగా ఉండేవాడు. ఒక ప్రియభాష అంటే మంచి మాటలు, ప్రియమైనటువంటి మాటలు మాత్రమే మాట్లాడేవాడు. అది కూడా మితభాషి అంటే చాలా తక్కువ మాట్లాడేవాడు, అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడేవాడు. అటువంటి శ్రీరాముణ్ణి విశ్వామిత్ర మహర్షి, ఇటువంటి సుగుణాలు ఉన్నటువంటి శ్రీరాముడు చిన్నవారైనప్పటికీ రామలక్ష్మణులు తన వెంట తోడుకొని వెళ్ళాడు. ఈ ఇరువురు బాలవీరులు ఋషిమునులను పీడించే పెద్ద రాక్షసులను సంహరించి ఆ ఋషిమునులను కాపాడాడు. రాముడు ఆజ్ఞాపాలనలో మేటి, అంటే మాటిస్తే మాట తప్పేటటువంటి వ్యక్తి కాదు. అందుకే ఒకసారి తండ్రి ఆజ్ఞ ప్రకారం రాజసింహాసనం వదిలి 14 ఏళ్ళు వనవాసం చేశాడు. శ్రీరామునిలో ఉన్నటువంటి ఈ సుగుణాలు, అతన్ని బాల్యంలో ఉన్నటువంటి సుగుణాలే భగవంతునిగా తీర్చిదిద్దాయి.